ఓషన్ తర్వాత ఈ పోర్టు తాలూకా సహసిద్ధంగా ఏర్పడిన పోర్టు తూర్పు కనుమలు మనకి ఒక పెట్టని కోటలాగా ఉంటే పోర్టు మరో కోట. ఈ పోర్టులోని అఫీషియల్స్ కూడా ఈరోజు నేషనల్ మానిటరీ ఎక్స్చేంజ్ అంటే మన తాలూకా ద్రవ్య నిధి పెరగడంలో ఈ పోర్టు గత 5 దశాబ్దాలుగా ప్రముఖ పాత్ర వహిస్తూనే వచ్చింది. అంటే మన జాతీయ ఆదాయం సోలార్ దగ్గర జాతీయ ఆదాయం పెంచడంలో కరెక్ట్గా అంటే మా సబ్జెక్ట్ సైన్స్ కాబట్టి ఎన్నో కంపెనీలు సబ్సిడీ అంటే ఒక మాతృ సంస్థ ఉంటే పిల్ల సంస్థలు చాలా వచ్చి ఈరోజు విశాఖపట్నంలోని ప్రముఖంగా చెప్పాలంటే మన పోర్ట్ ఒకటి, తర్వాత వచ్చి నావల్ డాక్టర్ ఒకటి, ఇట్లా ఏంటంటే బిహెచ్పి ఒకటి, ఈ 3 మేము వింటున్న పేర్లు తర్వాత చాలా వచ్చినాయి. ఈ పోర్టు కారణంగా అనేక వేల మంది ఉద్యోగస్తులు ఈరోజు గర్వంగా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆమె పోర్ట్ ఎంప్లాయీ 75 సంవత్సరాల వచ్చినా కూడా స్పోర్ట్స్ మొదలడం లేదు. పోర్ట్ ఎంప్లాయీస్ అంత పటిష్టమైన వాళ్ళు. సో అట్లాగే ఈరోజు అనేకమైన బిజినెస్ అంటే వాళ్ళ తాలూకా వ్యాపార సరళితో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ నిజంగా ఎంత చక్కగా చేశారంటే నిజంగా వారికి క్రీడా స్ఫూర్తి అట్లాగే ఒక మ్యాండేటరీ ఉంటుంది. ఇక్కడ చాలా పోర్ట్లు ఉన్నాయి. మేజర్ పోర్ట్స్ గవర్నమెంట్ పోర్ట్స్ కాకుండా ప్రైవేట్ పోర్ట్స్ ఉన్నాయి. ప్రైవేటైజేషన్ చేశారు కొన్ని. వాటిలో యాక్చువల్గా ప్రతి దాంట్లో కూడా పెద్ద సంస్థల్లో ఒక క్రీడకి ఒక ఫండింగ్ ఉంటుంది, ఖచ్చితంగా స్పోర్ట్స్కి ఫండింగ్ ఉంటుంది. కానీ వాళ్ళెవరూ కూడా ఏమీ చేయలేదు. ఓన్లీ ద గవర్నమెంట్ పోర్ట్స్ ఆర్ డూయింగ్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వితౌట్ పెయిడ్ విత్ డిగ్నిఫైడ్ మేనర్. ఇంత అద్భుతంగా భోజనాలు చూసాం. నిజంగా మేమైతే యాక్చువల్గా బయట వైజాగ్ వచ్చాం కంటే ఎక్కడ బయట బాంబే హోటల్ అవి హోటల్ అంటుంటాం. ఈశ్వర్ గారు అయితే నిన్న హోస్టేజ్ చాలా మంచి హోస్ట్ అయినా ఈశ్వర్ గారు సెలబ్రిటీ కోచ్, అనుష్క గారికి, ప్రభాస్ గారికి అంటే లిస్ట్ చాలా ఉంటుంది చెప్పలేం. చాలా మంది సినిమా యాక్టర్గా వెల్నెస్ కోచ్, అలాగే శివశంకర్ గారు, ఇంతమంది ఉన్నా కూడా ఇక్కడ మనం మంచి హోస్టేజ్ ఇచ్చారు మాకు, చక్కటి భోజనం. అట్లాగే అదే దాంట్లో ప్రేమ అంటే ఉత్తరాంధ్రలోని అపారమైన ప్రేమ ఉంటుంది. సో ఆ ప్రేమను చూపెట్టి మమ్మల్ని నిజంగా మనసు నిండా వాళ్ళు రూపాయలు ఇండిపెండెంట్ చేశారు. కాబట్టి ఈ పోర్టుకి ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే ది ఆంధ్ర బాడీబిల్డర్స్ అసోసియేషన్కి ఈ కాంపిటీషన్ అన్నది జాతీయ స్థాయిలో చాలా ప్రముఖమైనది. మా అసోసియేషన్కి ఇచ్చి, ఐబీఎఫ్కి ఇచ్చి, మాకు ఇచ్చి నిజంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు సో చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లా ఏంటంటే మెడల్ గెలిచిన అభ్యర్థులకు కూడా మనం ఖచ్చితంగా వాళ్ళని ప్రదానం చేయాలి. కాబట్టి ఒక్కొక్కరిని మనం పిలుచుకుంటూ పోదాం. చంద్రబాబు